హైదరాబాద్ మెట్రో ఫేజ్ ఆమోదాన్ని మరింత ఆలస్యం చేస్తోంది కేంద్రం. రివైజ్డ్ డిపిఆర్ పంపి 2 నెలలు గడిచినా ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో డెడ్ లైన్ పెట్టుకుని ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆలోపు ఆమోదం లభించకపోతే సొంతంగా చేపట్టడంపై దృష్టి సారించనుంది. ఒకవేళ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వచ్చేది 18% వాటా మాత్రమే. ప్రస్తుతం కేంద్రానికి మరింత గడువు ఇచ్చి ఎదురు చూడాలని భావిస్తోంది సర్కార్. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణపై తెలంగాణ సర్కార్ కేంద్రం మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఇచ్చిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను కేంద్రం ఇంకా ఆమోదించకపోవడంతో ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఫేజ్ 2A డిపిఆర్ను 2024 నవంబర్ 4న కేంద్రానికి పంపగా అది అసంపూర్ణంగా ఉందని వెనక్కి వచ్చింది. ఆ తర్వాత సవరించిన డిపిఆర్ను 2025 మేలో సమర్పించారు. ఫేజ్ 2B డిపిఆర్ను 2025 జూన్ 20న పంపించారు. గత నెలలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డిపిఆర్ పరిశీలనలో ఉందని తెలిసినప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 19న కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిసి మెట్రో ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెట్రో ఫేజ్ 2 కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక గడువు పెట్టుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అనుకుంటుంది. అయినా కేంద్రం నుంచి ఆమోదం లభించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సొంతంగా చేపట్టాలని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. మెట్రో 2వ దశలో ఏబీ కేటగిరీలకు సంబంధించి 43,848 కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర సర్కారు అంచనా వేసింది. ఒకవేళ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇందులో కేవలం 18% వాటానే, అంటే 7,892 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి రానున్నాయి. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులో కేటగిరీ ఏలో 5 కారిడార్లలో మొత్తం 76.4 కిలోమీటర్ల దూరం ఉండగా 24,269 కోట్ల అంచనా వ్యయం వేశారు. కేటగిరీ బిలో 3 కారిడార్లుండగా మొత్తం 86.1 కిలోమీటర్ల దూరం 19,579 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. ఈ రెండింటికి కలిపి తీసుకునేందుకు అంచనా వేసిన రుణం 21,091 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం 13,154 కోట్లు భరిస్తుంది. పీపీపీ మోడ్లో 1,816 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 7,892 కోట్లు మాత్రమే రానుంది. మొత్తంలో 48% రుణం తీసుకోవాల్సి ఉండగా మరికొంత పీపీపీ మోడ్లో 4%, మిగిలిన 30% రాష్ట్ర వాటా, ఇంకో 8% కేంద్రం భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కొంత మొత్తానికి కూడా సరైన సహకారం అందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, బెంగళూరు మెట్రో చిన్న నగరాలకు త్వరిత ఆమోదాలు ఇవ్వగా హైదరాబాద్పై ఎందుకు వివక్ష చూపుతున్నారని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జూలై 20న ప్రధాని మోదీకి మేడ్చల్ మెట్రో సాధన సమితి లేఖ రాసింది. పుణె మెట్రో ఫేజ్ 2కు త్వరిత ఆమోదం ఇచ్చి హైదరాబాద్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని లేఖలో ప్రశ్నించింది. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులతో కలిసి మొత్తం 9 మంది బీజేపీ ఎంపీలున్నా ఒత్తిడి చేయట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మెట్రో ఫేజ్ 2కు కేంద్రం ఆమోదం తెలపకపోవడం రాజకీయ వివక్షేనని అధికార కాంగ్రెస్ పార్టీ అంటోంది. 2017లో ప్రారంభమైన మెట్రో రైల్ ఫేజ్ 1 తర్వాత రోజువారీ 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ విజయవంతమైంది. అయితే ఫేజ్ 2 ప్రాజెక్టు మాత్రం కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తూ ఆలస్యమవుతుంది. మెట్రో 2వ దశ ప్రాజెక్టు కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా నగర అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి, పర్యావరణ సంరక్షణకు అత్యంత కీలకమైందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్రం నుంచి త్వరితగతిన ఆమోదం లభిస్తే 2025 చివరికి నిర్మాణం ప్రారంభమై హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.